శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. ఈ అధ్యాయంలో ఎవరు నిజమైన సన్యాసి, మోక్షప్రాప్తికి మూలం ఏది, ధ్యాన యోగమును ఎలా సాధన చేయాలి, యోగ సాధన చేయుచు మరణించిన సాధకుని గతి ఏమగునో తదితర విషయముల గురించి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. ఫలశ్రుతి: ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధాధర్మలు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. శ్రీ భగవానుడు పలికెను: కర్మఫలాపేక్ష లేకుండా కర్మలు చేయువాడే నిజమైన సన్యాసి, అతడే నిజమైన యోగి. అగ్నిహోత్రాదులను త్యజించినంత మాత్రాన సన్యాసి కాడు, కర్మలను త్యజించినంత మాత్రాన యోగి కాడు. పాండవ, సన్యాసమని దేనిని అంటున్నారో అదే యోగమని తెలుసుకో. సంకల్పాన్ని సన్యసించిన వాడెవడు యోగి కాలేడు. యోగము ఆరోహించదలచిన మునికి కర్మ కారణమవుతుంది, యోగం ఆరోహించిన వానికి శమము కారణమవుతుంది. ఇంద్రియ భోగములయందును కర్మలయందును ఆసక్తుడు కాక సర్వసంకల్పమును త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. మనిషి తనను తాను ఉద్ధరించుకోవలెను, తనను తాను క్రిందికి త్రోసుకోరాదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. ఆత్మనిగ్రహం కలవారికి వారి ఆత్మయే వారికి బంధువు, నిగ్రహం లేనివారికి వారి ఆత్మయే వారికి శత్రువు. ఆత్మను జయించి ప్రశాంతుడైన వానికి పరమాత్మ అనుభవమునందే ఉండును. అతనికి శీతోష్ణాలు సుఖదుఖాలు మానవమానాలు సమానము. జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందినవాడు కూటస్థుడు. ఇంద్రియమును జయించిన వానిని యుక్తుడు అంటారు. అటువంటి యోగి మట్టిని, రాతిని, బంగారాన్ని ఒకటిగా చూస్తాడు. ప్రతిఫలము ఆశించక ఉపకారం చేయువాడు మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, ద్వేషింపదగినవాడు, బంధువు, సాధువు, పాపి వీరందరయందు సమబుద్ధి కలవాడు శ్రేష్ఠుడగుచున్నాడు. ఏకాకి అయి రహస్య స్థలంలో ఉంటూ దేహాన్ని, మనసును వశం చేసుకొని దేని మీద ఆశ లేకుండా, దేనిని పరిగ్రహించకుండా మనసును ఏకాగ్రము చేసుకొని యోగి ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండవలెను. శుభ్రమైన ప్రదేశంలో ఎక్కువ ఎత్తు పల్లము కాని చోట తన ఆసనాన్ని కదలకుండా నిలిపి దానిపై దర్భలు, మృగచర్మము, వస్త్రము పరచి ఆ ఆసనంపై కూర్చొని మనసును ఏకాగ్రం చేసి మనసును, ఇంద్రియాలను వశంలో ఉంచుకొని ఆత్మశుద్ధి కొరకు యోగ సాధన చేయవలెను. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్రభాగం నందే దృష్టిని నిల్పవలెను. అంతఃకరణం ప్రశాంతమై నిర్భయుడై బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ మనస్సును నియమించి నాయందు చిత్తముంచి నాయందు భక్తి కలిగి కూర్చుండవలెను. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపం నందే ఆత్మను ఈ విధంగా లగ్నమనర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠరూపమైన శాంతిని పొందును. అర్జున, అతిగా భుజించువానికి, తగినంత భుజింపనివానికి, అతిగా నిద్రించువానికి, ఎల్లప్పుడూ మేల్కొనియుండువానికి ఈ యోగసిద్ధి కలగదు. మితాహారము, కర్మలందు మితమైన ప్రవర్తన గలవాడును
మితమైన నిద్రగల మనుజునకు యోగము దుఃఖములను పోగొట్టును. చక్కగా నియమించబడిన చిత్తము సర్వ విషయాలయందు కోరిక విడిచి ఆత్మయందే నిలిచి ఉన్నప్పుడు అతనిని యుక్తుడంటారు. గాలిలేని చోట నిశ్చలముగా నుండు దీపం వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమును నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. యోగాభ్యాసము చిత్తాన్ని విషయాల వైపు వెళ్లకుండా ఆపుతుంది. అప్పుడు ఆత్మతో ఆత్మను చూసుకుని ఆత్మయందే సంతోషం పొందుతాడు. ఇంద్రియాలకు అందని బుద్ధిచేతనే గ్రహించగలిగిన అనంత సుఖం తెలిసిన తర్వాత యోగి తత్వము నుండి కదలడు. దేనిని పొందిన తర్వాత పొందదగినది మరొకటి లేదని అనుకుంటాడో, దేని యందు నిలిచి ఎంత దుఃఖంలో కూడా చెలించడో, దుఃఖంలో కలిగిన సంయోగము వియోగం కావడానికే యోగమని పేరు. ఆ యోగాన్ని తెలుసుకోవలెను. నిశ్చయముతో ఉద్వేగం లేని మనసుతో ఆ యోగాన్ని సాధన చేయవలెను. సంకల్పము వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. బుద్ధిధైర్యంతో నెమ్మదిగా ఉపరతిని పొందవలెను. మనసును ఆత్మయందు నిలిపి మరి దేనిని గురించి చింతించరాదు. చంచలము అస్థిరము అయిన మనసు ఏ విషయాల వైపు పరిగెడుతుందో ఆయా విషయాల నుంచి దానిని మళ్లించి మళ్ళీ ఆత్మయందు స్థిరంగా ఉండేటట్లు చూడాలి. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, పరమాత్మయందు ఏకీభావమును పొందువాడును అగు యోగి బ్రహ్మానందమును పొందుచున్నాడు. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమనర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తిరూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. అన్నిటా సమదృష్టి కల యోగి సర్వభూతముల యందున్న తనను, తన యందు సర్వభూతములను చూస్తాడు. ఎవరు సమస్త ప్రాణులందు నన్ను చూచునో అట్టివానికి నేను కనబడకపోను, నాకతడు కనబడకపోడు. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమునున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను, నాయందే ప్రవర్తించుచుండును. అర్జున, సమస్త ప్రాణుల సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా భావించేవాడు పరమయోగి. అర్జునుడు పలికెను, మధుసూదన, సమభావనను గూర్చి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకునలేకున్నాను. కృష్ణ, మనసు నిజంగా చంచలమైనది, క్షోభ పెట్టేది, బలమైనది, దృఢమైనది. దాన్ని నిగ్రహించడము వాయువును నిగ్రహించడం వంటిది. చాలా కష్టసాధ్యమని నాకు అనిపిస్తుంది. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సంశయంగా మనసు చంచలము, దాన్ని నిగ్రహించడం కష్టం. కానీ కౌంతేయ, దాన్ని అభ్యాస వైరాగ్యాల చేత నిగ్రహించవచ్చును. ఆత్మ సంయమనం లేనివానికి యోగం ప్రాప్తించడం కష్టమని నా అభిప్రాయము. మనసును వశం చేసుకున్నవాడు మాత్రం యత్నిస్తే ఉపాయంతో దాన్ని పొందగలడు. అర్జునుడు పలికెను, కృష్ణ, యోగమునందు శ్రద్ధతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనసు చలించి ఆత్మసాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? అతడు ఉభయభ్రష్టుడై బ్రహ్మపదములో దారి తప్పి నిలువ నీడలేక చెల్లా చెదిరిన మబ్బువలే నాశనం కాడా? కృష్ణ, ఈ నా సంశయాన్ని పూర్తిగా తొలగించు. నీవు తప్ప ఈ సంశయాన్ని తొలగించగలవాడు మరొకడు లేడు. శ్రీ భగవానుడు పలికెను, పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుగాడు. ఏలనన శుభకార్యం చేయువాడు దుర్గతి పాలుగాడు. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును.
లేనిచో ధీమతులైన యోగుల కుటుంబంలోనే పుడతాడు. లోకంలో ఇటువంటి జన్మ చాలా దుర్లభం. అక్కడ అతడు పూర్వజన్మ స్మృతి కలిగి పూర్వము కంటే ఎక్కువగా సిద్ధి కొరకు యత్నం చేస్తాడు. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. యోగి అధిక ప్రయత్నంతో అనేక జన్మల సంసిద్ధతతో పాపాలను శుద్ధి చేసుకొని పరమగతిని పొందుతాడు. యోగి తాపసుల కంటే శ్రేష్ఠుడు, జ్ఞానుల కంటే శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించువారి కంటేనూ శ్రేష్ఠుడని భావింపబడును. కావున అర్జున, నీవు యోగివి కమ్ము. యోగులలో కూడా నాయందు మనసు నిలిపి నన్నే శ్రద్ధతో సేవించేవాడు అందరిలోకి శ్రేష్ఠుడైన యోగి అని నా నిశ్చిత అభిప్రాయము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.